భయ్యా ఆర్టిస్ట్ అనే మూవీ చూశాను భయ్యా, మామూలు చాలా చాలా బాగుంది అన్న, సూపర్ అన్న, క్రేజీ అనమాట. సినిమా అంతా ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ భయ్యా. నిజంగా డైరెక్టర్ గారు రండి సార్, మీరు అసలు తగ్గేదే లేక నిజంగా సినిమా చాలా బాగుంది భయ్య. ఈ ఫ్రైడే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఆర్టిస్ట్ అనుకోవచ్చు. సూపర్ అండి, మంచి కాన్సెప్ట్ తోటి ఒక డిఫరెంట్ రోల్స్, అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ కానీ సార్ ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది. నిజంగా సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది భయ్య. నిజంగా తెలుగు సినిమాలలో ఏ సినిమా అయినా చూసుకున్న సెంటిమెంట్తో వచ్చిన సినిమా ప్రతిది కూడా హిట్ అయింది. అలాగే ఈ సినిమాలో కూడా సిస్టర్ సెంటిమెంట్ చాలా చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్ అయితే బ్రో గురించి చెప్పుకోవాలి అంటే క్యారెక్టర్ వైజ్ కానీ తన యాక్టింగ్ మాత్రం మామూలు లేదు. అంటే చూసానికి ఇక్కడ లవర్ బ్యాగ్ లాగా ఉంటుంది. అసలు ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అంటే ఒక లవ్ ట్రాక్ ఎలా ఉండాలో అలాగే ఉంది, అలాగే ఒక ఎమోషనల్ ఎలాగో ఉండాలో అలాగే ఉంది. నిజంగా చాలా డిఫరెంట్ మూవీ, డిఫరెంట్గా వచ్చింది. నిజంగా చాలా బాగుంది భయ్య. అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, అంటే ఈ ఫ్యామిలీతో అనే కాదు కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, అసలు మిస్ అవ్వద్దు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు ఎడిటర్ అన్న ఒకసారి అన్న అసలు మామూలు చేయలేదు, అసలు దుమ్ము దులిపాడు. ఎడిటింగ్ అయితే అద్దరు కొట్టేశాడు అన్న, సూపర్ అన్న, ఎడిటింగ్ చాలా బాగుంది, సూపర్ చేశాడు. ఇక ముద్దుగుమ్మ గురించి మాట్లాడదాం. మా హీరోయిన్ రండి, అసలు చూసారా, చూసానికి క్రేజీగా ఉంది కదా, పర్ఫార్మెన్స్ కూడా క్రేజీగా ఇచ్చింది అనమాట. చాలా బాగుంది సినిమా, అస్సలు మిస్ అవ్వద్దు. సూపర్ హిట్ మూవీ భయ్య, చాలా బాగుంది. ఇప్పుడే ఆర్టిస్ట్ అనే మూవీ చూడడం జరిగింది. ఒక 10 సినిమాలు చూస్తే ఎంత కిక్ వస్తుందో ఈ ఒక్క సినిమాలో మీకు అంత కిక్ వస్తుంది అన్న. నిజంగా ఒక లవ్ ఉంది, ఒక రివెంజ్ ఉంది, ఒక డ్రామా ఉంది, ఒక థ్రిల్లర్ ఉంది, ఒక సస్పెన్స్ ఉంది. అసలు సినిమా చూస్తుంటే అరే ఎప్పుడురా అని చెప్పేసి అనిపిస్తుంది. అసలు సంతోష్ సార్ నిజంగా చెప్తున్నా, ఈ సినిమా తర్వాత మీకు అన్ని బ్లాక్ బస్టర్ సార్. ఈ టాలెంట్ ఒక యంగ్ బ్లడ్ అనేది ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ మీద పడ్డట్టు అంత క్రేజీ ఉంది అన్న చూస్తే ఇక్కడ సింపుల్గా నార్మల్గా ఉండు, కానీ యాక్షన్స్ ఆ ఫైట్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. మేడం సీరియస్లీ యూ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ మేడం. లైక్ ఒక అందాల తార ఒక స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో మేడం అట్లా కనిపించారు. ఇంకా మన డైరెక్టర్ సార్ రతన్ రిషి సార్ కూడా చాలా అంటే చాలా బాగా తీశారు సినిమా. ఇంకా మ్యూజిషియన్ మన సురేష్ సార్ అయితే ఇంకా చాలా బాగా తీశారు. అంటే ఏ బీట్ కావాలో ఆ బీట్ ఒక సిచ్యువేషన్లో వదిలారు. కంపల్సరీ సినిమా అనేది చాలా అంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్క ఫ్యామిలీ లేకపోతే ఫ్రెండ్స్ అన్న లవర్స్ అన్న ఎవరన్నా చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్క విధంగా ఎంటర్టైన్మెంట్ అనేది పక్కా. నాకు తెలిసి ఈ వీక్లో మాత్రం ఈ సినిమా అనేది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సార్. ఇంకా మీకు తిరిగే లేదు తగ్గేదే లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా సార్. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆర్టిస్ట్ అనే సినిమా చాలా బాగుందండి. అన్న చెల్లెల మధ్య ప్రేమానురాగాలు ఎలాగుంటాయో అనేది ఈ సినిమాలో చూసి నేర్చుకోవచ్చు. ప్రాణప్రదంగా అన్న చెల్లెలు చాలా ప్రేమతో ఉంటారో అటువంటిది ఒక సన్నివేశంలో ఆవిడ రేప్ చేయడం ఇవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ చాలా బాధాకరమైన విషయాలు. చాలా బాగుంది. ఫైనల్గా హీరో గారు చాలా బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్ గారును. థ్యాంక్ యూ. బాగుందండి. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎంత అభివృద్ధి చెందినా కానీ పరువు హత్యలు, కులాలు వేరయ్యి జరుగుతున్నటువంటి పరువు హత్యలకు వాటిని దృష్టిలో పెట్టుకొని తీసినటువంటి సినిమా. మంచి మెసేజ్ సమాజానికి, తప్పకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే మంచి డైరెక్టర్ అండి, మంచిగా చూడండి. పరువు హత్యల్ని అనే కులాన్ని అడ్డం పెట్టుకొని కులం పేరుతోటి దూషించి హత్యలు చేయడం అనేది బయట జరుగుతుంది సమాజంలో. ఈ సమాజానికి ఈ యూత్కు కావాల్సినటువంటి మెసేజ్ని ఇవ్వడం అనేది డైరెక్టర్ రత్నసిరి గారి యొక్క గొప్పతనం. ఎందుకంటే ఎక్కడో ఒక పల్లెటూరు ప్రాంతంలో పుట్టి హైదరాబాదు ప్రాంతానికి చేరుకొని ఒక ఇంత పెద్ద థియేటర్లో సినిమాని రిలీజ్ చేసిండంటే రత్నసిరికి నిజంగా మైత్రి మూవీస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బాగుంది. సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉందండి. సో కంపల్సరీ ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన మూవీ. సిస్టర్ సెంటిమెంట్ సూపర్ కొట్టేసిండు. బాగుందండి సినిమా, చాలా బాగుంది. గెస్ చేయలేదు ఎవరో విలన్ అని కూడా గెస్ చేయలేదు. చాలా బాగుంది, చాలా బాగుందండి మూవీ, చాలా బాగుంది. అందరు బాగుంది, అందరు యాక్టింగ్ బాగా చేశారు. సూపర్ సార్. నిజంగా సార్ ఈ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది సార్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఎంత కష్టపడతారో సినిమాలు చూపించారు. మేనంటే మ్యామ్ మీ క్యారెక్టర్ మాత్రం చాలా చాలా బాగుంది సార్. ఎందుకంటే ఒక లవ్ ఫీలింగ్ అనేది చాలా చాలా బాగుంది. ఫస్ట్ సాంగే రంగుంటుంది మ్యామ్, దాంట్లో రొమాన్స్ మాత్రం సూపర్ మ్యామ్. సినిమా మాత్రం కంపల్సరీ హిట్ అయింది మ్యామ్. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సొసైటీలో జరిగే సిచ్యువేషన్ ఈ సినిమా తీసిన రూపంలో చూపించారు. ఎందుకంటే ఒక ఫాదరే కానీ ఒక బాయే కానీ ఫాదర్ చూపించే క్యారెక్టర్స్ మొత్తం ఈ సినిమాలో కనిపించాయి. ఏంటంటే ఒక స్త్రీలు
చాలామంది సొసైటీలో తిరుగుతున్నారు కాబట్టి చాలామంది కష్టపడుతూ ఉంటారు. చాలా అంటే ఈ సినిమా ద్వారా చాలా తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి కాబట్టి సినిమా మాత్రం కంపల్సరీ హిట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు అందించినందుకు మాకు చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. ఆర్టిస్ట్ అనే సినిమా చూసేస్తున్నాం. నిజంగా ఇన్నాళ్ళు కానీ నేను వచ్చి ఇండస్ట్రీ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఆ నటన అంటే ఏంటనేది ఈ హాల్లో చూశాను. నిజంగాను సార్ హీరో గారు సూపర్ సార్. నిజంగా అలాగే హీరోయిన్ గారు ఏంటి చాలా బాగా చేశారు. అందరూ కూడా మొత్తం ఇంకా ఆర్టిస్టులుగా సినిమా అంతా నవ్వులు ఓ రంగా. అంటే మరి సినిమా కంటెంట్ ఏంటంటే ఒక చెల్లెల కోసం కంటెంట్. ఆ చెల్లెల్ని నిజంగా ప్రేమ ఎలా ఉంటుంది అనేది ఒక అన్నయ్యగా సార్ అయితే చూపించారు. అంటే మంటలోనే కాదు బాధ అనేది ఎలాంటి వాళ్ళకి బాధ ఎలా ఉంటుంది అనేది కదా ఈ సినిమా స్టోరీ అయితే చాలా బాగుంది. నిజంగా అంటే పైకి ఏదో చెప్పాలని చెప్తున్నా కానీ లోపలైతే ఇప్పటికి కూడా ఆ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఆ స్టోరీ చూస్తే చాలా ఎగ్జాక్ట్గా చాలా ఫీలింగ్గా సినిమా అయితే తీశారు. ఎక్సలెంట్ స్టోరీ అండి. ఈరోజు చూసిన నిజంగా శుక్రవారం సినిమాలో ఈ ఇయర్లో అయితే ఒక మంచి సబ్జెక్ట్, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ ఏంటనేది ఈ ఆర్టిస్ట్ సినిమా చూస్తే తెలుస్తుందండి. చాలా మంచి సినిమా తీశారు. నిజంగా బెస్ట్ ఆఫ్ లక్ అండి నిజంగాను. అలాగే ఇది ప్రతి ఒక్కరు ఒక లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి ఆఖరికి ఇప్పుడు తప్పుదోవ పడుతుంది యువత, ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలండి, మారాలండి. నిజంగా చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. ఈ 2025లో ఒక మంచి సబ్జెక్ట్ చూశాను. ఒక ఆనందం కలుగుతుందండి. నిజంగా థ్యాంక్ యూ అండి. సినిమా మంచి విజయవంతం అయితే ఖచ్చితంగా అయ్యింది. అలాగే సార్ కూడా చాలా బాగా చేశారు. అందరూ కూడా బాగా చేశారు. బాబు ప్రభాకర్ గారు అంటే అందరూ కూడా చాలా బాగా చేశారు. సూపర్ సార్. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. సినిమా అయితే చాలా బాగుంది. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. రొమాంటిక్ సీన్స్ కానీ చాలా బాగుంది. ముందు మెయిన్ అంటే ఆర్టిస్ట్ అంట, సినిమా పేరే ఆర్టిస్ట్. చాలా బాగుంది కానీ చించి పడేశారు అసలు. హీరో అయితే మస్తు చేసిన, హీరోయిన్ అయితే మాత్రం సూపర్. అసలుకి నెక్స్ట్ సినిమా అయితే వాళ్ళు హిట్ అవుతుందని నేనైతే కోరుకుంటున్నాను. హిట్ అవ్వాలి. అది మేము ఊహించిన దానికన్నా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది మూవీకి కానీ ట్రైలర్ కానీ. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ సినిమాలాగా అంటే ఓన్ చేసుకున్నారు. ఎమోషనల్ కానీ కామెడీ కానివ్వండి, మేము ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ వచ్చింది. మా డైరెక్టర్కి థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. సో ఎవరైనా అందరూ ప్లీజ్ థియేటర్కి వచ్చి మా సినిమాని చూడండి. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక థ్రిల్లర్ సినిమా చూడాలి అని అంటే ఇది ఎక్స్పీరియన్స్ చేయండి, ఇది చూడండి. ఒక విపరీతమైన ప్రేమ ఉన్న ఒక అన్న కథ ఇది. సో ఒక కోర్ ఎమోషన్తో ఉన్న ఒక అన్న కథ. సో చెల్లెల కోసం ఏం చేశారు ఏంటి అనేది కంప్లీట్గా ఒక కొత్త స్క్రీన్ ప్లేతో ఇది ముందుకు తీసుకొచ్చాను. ఇది చాలా ఎంజాయ్ చేస్తారు. సీట్ ఎడ్జ్ మీద కూర్చొని మరి ఈ సినిమాని సస్పెన్స్ ఫీల్ అవుతూ సినిమాని ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా థియేటర్లో చూడండి. ఈ ఫీల్ మిస్ అవ్వకండి. ఫైనలీ ఫస్ట్ డే ఫస్ట్ షో we are watching our film here, and the kind of response we have seen from audience and the kind of support you guys are doing, thank you so much. And I mean, just go and watch our film. Yeah, our film is now yours, so please go and watch it, Artist, near theaters, please. Thank you. బాగుంది. గుడ్ మూవీ. బాగుంది. ఇప్పుడే ఆర్టిస్ట్ మూవీ చూసానండి. బాగుంది. ఎడిటింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. హీరో యాక్టింగ్ బాగుంది. సస్పెన్స్ ఉంది. లాస్ట్లో క్లైమాక్స్లో బాగుంది.